హలో వ్యూవర్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్ ఆఫ్ హెట్రో జంక్షన్స్ అండి. సో ఈ బ్యాండ్ డయాగ్రామ్స్లో చూడండి, ఇక్కడ మనకి ఫార్మేషన్ అనేది మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నాము. హెట్రో జంక్షన్స్లో మనం ఇక్కడ టూ డిఫరెంట్ సెమీకండక్టర్ మెటీరియల్స్ అనుకున్నాం. ఏంటి అవి? ఒకటి గ్యాలియం ఆర్సెనైడ్ తీసుకుంటే రెండో మెటీరియల్ అల్యూమినియం గ్యాలియం ఆర్సెనైడ్ అని టూ డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకుంటామని చెప్పాం కదండి. సో ఈ టూ డిఫరెంట్ మెటీరియల్స్ గుర్తుందా మీకు? ఇక్కడ ఎక్స్ గ్యాలియం దగ్గర 1 - x రిప్రజెంటేషన్ తీసుకున్నాము. సో ఎక్స్ని వేరీ చేసినప్పుడు మనకి డిఫరెంట్గా ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్ అనేది వస్తున్నాయి అని చెప్పేసి అనుకున్నాం. సో వీటి యొక్క వేరియేషన్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం మనకి ఇక్కడ ఈ 3 టైప్ ఆఫ్ బ్యాండ్ డయాగ్రామ్స్ అనేది అక్కర్ అవుతాయి అన్నమాట. సో ఈ బ్యాండ్ డయాగ్రామ్స్లో చూడండి, ఫస్ట్ ECE1 అని చెప్పాము. సో ఇక్కడ చూడండి, EV1 అని చెప్పాం. అదేంటంటే టాప్ ఆఫ్ ది వ్యాలెన్సీ బ్యాండ్ అవుతుంది. అండ్ ఇది ఫస్ట్ మెటీరియల్ యొక్క వ్యాలెన్సీ బ్యాండ్ టాప్ అయితే, అండ్ ECE1 అనేది బాటమ్ ఆఫ్ ది ఫస్ట్ మెటీరియల్ అవుతుంది. అట్లాగే EV2 అనేది టాప్ ఆఫ్ ది కండక్షన్ బ్యాండ్ అయితే, వ్యాలెన్సీ బ్యాండ్ అయితే, EC2 అనేది బాటమ్ ఆఫ్ ది కండక్షన్ బ్యాండ్ అనేది అవుతుందన్నమాట. అది ఈ రెండు కూడా సెకండ్ మెటీరియల్, ఈ రెండు కూడా ఫస్ట్ మెటీరియల్. మనం ఇక్కడ స్ట్రెడలింగ్ అని చెప్పాము. ఫస్ట్ కేసు ఏంటి? స్ట్రెడలింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఫస్ట్ మెటీరియల్ అనేది సెకండ్ మెటీరియల్ రెండు కూడా ఓవర్లాప్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా ఓవర్లాప్ అయిపోతుంది అంటే దీనిలోకి ఇది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రెగర్డ్ బ్యాండ్ గ్యాప్ అంటాం. ఇది ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ మెటీరియల్ కన్నా కూడా సెకండ్ మెటీరియల్ డౌన్ వస్తుంది. ఇలా వస్తే దాన్ని స్ట్రెడ్లింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి బ్రోకెన్ టైప్ అని చెప్తున్నాం. బ్రోకెన్ టైప్ అంటే ఏంటి? ఎక్కడ కూడా ఇక్కడ మనకి రిలేషన్ అనేది ఉండదు అనమాట. రిలేషన్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకి ఫెర్మీ లెవెల్స్ ఉంటాయి కదా, ఆ ఫెర్మీ లెవెల్స్ అనేది అసలు ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వకోకుండా ఉంటాయి అన్నమాట. సో ఈ 3 టైప్స్గా మనం ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్ గురించి మాట్లాడకుండా, ఆబ్వియస్లీ మనకి ఎక్కువ కూడా స్ట్రెడ్లింగ్ టైపే వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ మెటీరియల్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ యానిసో టైప్ అని చెప్పేసి ఒక మెటీరియల్, ఐసో టైప్ అని చెప్పి ఇంకో మెటీరియల్ ఉంటుంది. యానోసై టైప్ అంటే ఏంటంటే రెండు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనము గ్యాలియం ఆర్సెనైడ్, అల్యూమినియం గ్యాలియం ఆర్సెనైడ్ 2 డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకుంటాం కదా. ఈ 2 డిఫరెంట్ మెటీరియల్స్లో N ఒక టైపు, P ఇంకొక టైప్గా తీసుకుంటాం అనమాట. ఇక్కడ మీరు చూడండి, స్మాల్ n క్యాపిటల్ Pని రిప్రజెంట్ చేసాము. స్మాల్ n క్యాపిటల్ P అంటే ఏం లేదండి, ఇక్కడ క్యాపిటల్ P ఇండికేషన్ ఏంటంటే లార్జ్ బ్యాండ్ గ్యాప్ని ఇండికేట్ చేస్తుంది. లార్జ్ బ్యాండ్ గ్యాప్ అంటే ఇక్కడ మనకి నారో, ఇది నారో టైపు, ఇది వైడ్గా ఉందన్నమాట. సో వాటి యొక్క రిప్రజెంటేషన్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ స్మాల్ n ఇస్తే చిన్నగాను, క్యాపిటల్ P ఇచ్చాం కాబట్టి క్యాపిటల్ లెటర్ రాసినప్పుడు పెద్ద గ్యాప్ అనేది, ఎనర్జీ గ్యాప్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి క్యాపిటల్ N స్మాల్ p అనమాట. ఇది యానిసో టైప్ అని చెప్తాము. ఐసో టైప్ వచ్చేసరికి రెండు సేమ్ మెటీరియల్స్ తీసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ స్మాల్ n క్యాపిటల్ N, స్మాల్ p క్యాపిటల్ P, ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ యానిసో టైపును ఐసో టైప్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ డోపింగ్ ఛార్జెస్ అనేది జంక్షన్స్ దగ్గర మనకి ఇక్కడ లేయర్గా ఫామ్ అయ్యేదాన్ని ఐసో టైప్గా రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఇక్కడ డిఫరెంట్ మెటీరియల్స్ని యూస్ చేసినప్పుడు అలాగా ఫామ్ అవుతుంది. సేమ్ ఫార్మేషన్ యూస్ చేసినప్పుడు, మెటీరియల్ యూస్ చేసినప్పుడు ఇక్కడ విధంగా ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనము ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్ ఐడియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి ఇక్కడ మనం చూద్దాం. ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్లో మనము వాక్యూమ్ లెవెల్ అనేది ఈక్వల్గా కన్సిడర్ చేస్తున్నాం. సో వాక్యూమ్ లెవెల్స్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ ఎనర్జీ చూడండి, ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎన్ టైపు, ఇది వచ్చేసరికి P టైప్ మెటీరియల్కి తీసుకుంటున్నాం అన్నమాట. సో దీనిలో మనకి ఈ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అవుతుంది. XP అంటే ఏంటి? P టైపు అంటే హోల్ ఎఫినిటీ అవుతుంది అనమాట. ఈ రెండింటిని మనం కంపారిజన్ చేసుకున్నట్లయితే వైడ్ బ్యాండ్తో కంపారిజన్ చేసుకుంటే దీని యొక్క ఎఫినిటీ అనేది
దీని యొక్క ఎఫినిటీ కన్నా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. చూడండి గ్యాప్ చూడండి, ఇది ఇంతే వచ్చింది, ఇది ఇంతే ఉంటుంది. ఓకే, ఇది ఇంత ఉంటే ఇది ఇంత అంటే చూడండి ఇట్లా అనమాట. సో ఎఫినిటీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ గ్రేటర్ దెన్ ద హోల్ ఎఫినిటీ అనమాట. ఓకే, సో ఈ బ్యాండ్ డయాగ్రామ్ని గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఎనర్జీ గ్యాప్ అవుతుంది, ఇది టోటల్ కండక్షన్ బ్యాండ్ అవుతుంది, ఇది ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ అవుతుంది, ఇది టోటల్ వ్యాలెన్సీ ఎనర్జీ గ్యాప్ అవుతుంది. ఇక్కడ దీనికి పీ టైప్ యొక్క ఎనర్జీ గ్యాప్ అవుతుంది అనమాట. సో దీనిలో చూడండి, ఇక్కడ మనం డెల్టా ఈసీ అని రిప్రజెంట్ చేసాం. అంటే ఏంటి, ఈ పార్ట్ కావాలి. ఈ పార్ట్ రావాలంటే మనం ఏం చేయాలి, ఓన్లీ ఈ పార్ట్ అంటే ఇక్కడ వరకు ఉండాలి, రైట్. సో ఈ పార్ట్ రావాలంటే టోటల్ దీనిలో నుంచి దీన్ని మైనస్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఈ కామన్ ఉంది కాబట్టి ఎక్స్ఎన్ మైనస్ ఎక్స్పి అనేది వస్తుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పార్ట్ అండ్ ఈ పార్ట్ని టోటల్గా మనకి డిఫరెన్స్ బిట్వీన్ ది కండక్షన్ ఎనర్జీ కండక్షన్ బ్యాండ్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ ఆఫ్ ది వ్యాలెన్సీ బ్యాండ్ కనుక మనం కన్సిడర్ చేసినట్టే ఈ టోటల్ ఎనర్జీస్కి మనకి ఏమొస్తుందంటే ఓన్లీ ఈ పార్ట్ రావాలంటే మధ్యలో పార్ట్ అనేది రాకూడదనమాట. అది ఎట్లా వస్తుంది, టోటల్ ఇందులో నుంచి దీన్ని మైనస్ చేస్తే, అవునా. కాబట్టి ఇది ఎనర్జీ గ్యాప్ ఇక్కడ ఉందండి, ఈ ఎనర్జీ గ్యాప్ ఈ రెండింటిని మనం మైనస్ చేస్తే మనకి ఈ 2 పార్ట్స్ అనేది వస్తుంది. కాబట్టి ఈ జీపీ పీ టైప్ ఎనర్జీ గ్యాప్ అండ్ ఎన్ టైప్ పీ టైప్ ఎనర్జీ గ్యాప్లో నుంచి ఎన్ టైప్ ఎనర్జీ గ్యాప్ని మైనస్ చేసినట్లయితే మనకి టోటల్గా ఈ ఎనర్జీ గ్యాప్స్ వస్తున్నాయి అన్నమాట. అది ఓకే. సో ఇక్కడ చూడండి, మనము ఈ డయాగ్రామ్ని కన్సిడర్ చేస్తున్నాము. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగానే ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే ఈ ఎనర్జీ బ్యాండ్ గ్యాప్స్ అంటే ఐడియల్ హెట్రోజంక్షన్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి కండక్షన్ బ్యాండ్ అండ్ వ్యాలెన్సీ బ్యాండ్లు రెండు కూడా ఇక్కడ చూడండి, కండక్షన్ బ్యాండ్ అండ్ వ్యాలెన్సీ బ్యాండ్కి వాక్యూమ్ లెవెల్ అనేది సేమ్గా ఉంది. మీరు ఈ డయాగ్రామ్ చూడండి, ఇది ఐడియల్ కండిషన్ అని చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ మనం సప్లై ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇది వాక్యూమ్ లెవెల్ ఈక్విలిబ్రియం లెవెల్ తీసుకుంటున్నాం. వాక్యూమ్ లెవెల్ చూడండి ఇలా వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఇలా ఉండాల్సింది, ప్యారలల్గా ఉండాల్సింది ఇలాగా వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా మనకు వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్మాల్ ఎన్కి క్యాపిటల్ పీకి ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ని డ్రా చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది, అక్కడ అవుతుంది అనమాట. సో దీనిలో చూడండి, ఈ ఎక్స్ అనేది ఈ ఎక్స్పి అనేది ఏమవుతుందంటే విడ్త్ ఆఫ్ ది ఎన్ టైప్ రీజియన్ అని అంటాము. ఇది విడ్త్ ఆఫ్ ది పీ టైప్ రీజియన్ అంటున్నాం. అంటే ఏం లేదు, ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ ఎట్ ద జంక్షన్ అని సింపుల్గా మనం చెప్పేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మీరు ఐడియల్ కండిషన్లో చూసినట్లయితే మనకి ఎనర్జీ గ్యాప్స్ అనేది ఈక్వల్గా, ఫెర్మి లెవెల్ ఎనర్జీ గ్యాప్ అనేది ఈక్వల్గా లేదండి. చూడండి ఇక్కడ ఉంది, ఇది పీ టైప్లో ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఈక్వల్గా లేదనమాట ఫెర్మి ఎనర్జీ లెవెల్. ఇక్కడ ఫెర్మి ఎనర్జీ లెవెల్స్ అనేది రెండింటిని ఈక్వల్గా చేయాలి అని అంటే దీన్ని ఇక్కడిది కొంచెం కింద కనాలి అండ్ ఇటు సైడ్ది కొంచెం పైకి అంటాం. కాబట్టి ఈ లెవెల్స్ అనేది ఈ విధంగా, ఇది అప్వర్డ్ డైరెక్షన్కి వెళ్తుంది పీ టైపు, ఇది డౌన్వర్డ్ డైరెక్షన్కి వస్తుంది. సో ఇలా ఉన్న వాటిని ఇలా తీసుకొస్తున్నాం అనమాట. ఓకే, ఇలా ఉన్న వాటిని ఇలా ఇట్లా ఇది కదా, ఇప్పుడు చూడండి పొజిషన్స్ ఇలా ఉన్నది ఇందాక, దీన్ని ఇలా తీసుకొచ్చామన్నమాట. ఓకే, సో అందుకని మనకి ఇట్లాగా ఫార్మేషన్ వచ్చింది. సో ఈ జంక్షన్ దగ్గర మనకి ఇది స్పేస్ రీజియన్ అనమాట. స్పేస్ రీజియన్ అంటే ఏంటి, ఇక్కడ మనకి సప్లై ఇవ్వగానే మనకి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. అంటే పీ టైప్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎన్ టైప్లో ఉన్నటువంటి పీ టైప్లో ఉన్నటువంటి హోల్స్ ఎన్ సైడ్, ఎన్ టైప్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేది పీ టైప్కి ఈ జంక్షన్ లేయర్ దగ్గర క్రాస్ అవటం జరుగుతుంది అన్నమాట. సో దీనివల్ల మనకి ఏంటంటే ఈ స్పేస్ రీజియన్స్ అనేది రావటం జరుగుతుంది. సో ఈ రీజియన్లో చూడండి, ఇది ఎక్స్పి అన్నాం, ఇక్కడ మైనస్ ఎక్స్ అని అంటున్నాం, దానికి ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ x = 0 అని చెప్తున్నాము. అంటే ఇక్కడ పీ టైపు ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ కాబట్టి పాజిటివ్ అని, ఇది ఎలక్ట్రాన్స్ కాబట్టి నెగిటివ్గా తీసుకుంటాం. దిస్ ఈజ్ అబౌట్ ద ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్ ఆఫ్ హెటెరో జంక్షన్స్.